అక్రమ చొరబాటుదారుల సమస్య ప్రపంచం మొత్తం ఇప్పుడు విస్తరించేస్తుంది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, యూరప్ దేశాలన్నీ ఓ పక్కన సంక్షోభంలో ఉన్నాయి. చివరికి అమెరికా మెట్రో సర్వీసులలో దగ్గరన సైన్యాన్ని పెట్టి చొరబాటుదారులు ఎవరో తెచ్చుకోవాల్సి వస్తుంది. అట్లాగే బ్రిటన్ దగ్గర అయితే ఈ చొరబాటుదారుల్ని కంట్రోల్ చేయలేక వాళ్ళ మూలంగా ఆ దేశంలో ఎదురైనటువంటి సమస్యల గురించి చర్చ వస్తుంది. మన దేశంలో చొరబాటుదారులతో ఈశాన్య రాష్ట్రాలు ఎలాంటి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నాయి, ఎట్లాంటి మానవ సంక్షోభం ఎదుర్కొన్నాయి అన్నటువంటి తెలిసిందే. ఇప్పుడు ఇవి చిన్న దేశాలైనటువంటి ఐస్లాండ్ లాంటి వాటికి కూడా వ్యాపించింది. అక్కడ చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే పార్లమెంటు లోపల దాడి చేసే స్థాయికి వచ్చారు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ స్టార్మ్ ద పార్లమెంట్ ఇన్ రేకాజ్విక్, ఐస్లాండ్ యాజ్ ఎ డిబేట్ స్టార్ట్స్ ఇన్ ద ఛాంబర్ ఆన్ tougher immigration laws. The migrants demand social housing and their family members entry into Iceland. Iceland has only 3,70,000 inhabitants and very little migration. ఇప్పటికీ 3,70,000 మంది ఉన్నటువంటి అక్కడ ఈ చొరబాటుదారుల సమస్య ఎక్కువైపోయి చివరికి ఆ దేశపు ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తున్నటువంటి నేపథ్యంలో చొరబాటుదారుల్ని కంట్రోల్ చేయడానికి చట్టం తీసుకొస్తానికి పార్లమెంట్ సమావేశాలు పెడితే అందులోకి చొరబాటుదారులు వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే తమకి పక్కా ఇళ్ళు కావాలి, ఉద్యోగాలు ఇవ్వాలట. అవి కాకుండా వీళ్ళు ఏ దేశం నుండి వచ్చి చొరబడ్డారో ఆ దేశం నుండి తమ కుటుంబ సభ్యులు కూడా తెచ్చుకుంటారో అనుమతి ఇవ్వాలంటూ రచ్చ చేయడం అన్నటువంటిది ఇప్పుడు చొరబాటుదారుల సమస్యకి పీక్ స్టేజ్ అనుకోవాలి.